ఇక్కడ దగ్గర ఉంది. చేస్తారండి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. సజీవ సువార్త అనే ఈ కార్యక్రమం ద్వారా మేము దేవుని మాట విని ఆశీర్వాదం పొందాల్సిన వ్యాపూర్వకంగా మనం ఆహ్వానిస్తున్నాం. దేవుని వాక్యం మనం ధ్యానం చేస్తున్నాం. ఈరోజు అంశము క్రైస్తవ గుణలక్షణం. దేవుని వాక్యం చదువుకుందాం. ఆదికాండం 7:1 వాక్యంలో ఏమని వస్తుందంటే, ఈ తరం వారు నీవే నీతిమంతులుగా కనిపించింది. ఈ తరంలో నీవే నా ఎదుట నీతిమంతుగా చూసి తిని అని నోవాతో దేవుడు చెప్పాడు. మేము నీతిమంతులు, మేము సరిస్తుంది. నీతిమంతులు ఒక్కడే లేడు, అందరూ దేవుడికి దూరం అయిపోయారు. పరివారు కూడా ప్రతివారు చోదటి పనికి వాళ్ళు అయిపోయినారు సరిస్తుంది. కనుక మన నీతి మనం నిలబడి నీతిమంతులు తీర్చిదిద్దాలంటే వ్యవసాయ విశ్వాసం మూలంగా నీతిమంతులుగా తీర్చబడదు. కనుక మన విశ్వాసం దేవుడి విశ్వాసంలో మన విశ్వాసం కాపాడుకొని మరొకరి జీవితంలో విశ్వాసం కాపాడుతూ నీతి మనం ముందు నష్టంగా నీతికి ముందుకు గొడ్డలు సరచ్చు. కానీ యేసుకి మనం దేవుడు నమ్ముకున్న ప్రభు నమ్ముకున్నాం. కనుక మన యేసుకి రక్తం దిన కలగబడుతూ మన నీతిని మనం కాపాడుకుంటూ విశ్వాసం ముందు కొనసాగించుకోవాలని ప్రేమపూర్వకంగా మిమ్మల్ని బతిమాలుతున్నాం. కనుక దేవుడు నీతిమంతుని దేవుడు మన నోవా గురించి చెప్పినాడు. మన గురించి ఏం చెప్తున్నారు? మన నీతి మనం కాపాడుకున్నాం. పదవ పక్షాన ఇరుగోల పక్షాన వారి అన్ని విషయాలు నీతిమంతులు చాలా మంచివాడు. ఎలా నచ్చాలి? నీతిని మంచి చెప్తున్నారా? నీ నీతి నీ నడవాలి. నీ నీతి నీ ముందు నడవాలి. నడుస్తుందా? సోదరి జీవితంలో నీతిమంతులను తీర్చిదిద్దుటకు ఆయన నీతిని మీరు నాకు నివాసం చేయాలి. నీతిమంతులు ఉందా? యేసుక్రీస్తు కలగబడతాం. నీ నీతి మునిగిగొడ్డ యేసుక్రీస్తు కలగబడదు. మన జీవితం ముందు కొనసాగించుకుందామా? రెండవదిగా ఫిబ్రవరిగా 3:5 వాక్యం ప్రకారం మోషే తన ఇంట్లో నమ్మకమైన వాడు. కనుక మన జీవితంలో మోషే మన నమ్మకత్వం మనం దేవుని నమ్ముతున్నాం. అది దేవుడు నిన్ను నమ్ముతున్నాడా? నువ్వు దేవుని నమ్మకం మంచిదే. దేవుడు నిన్ను నమ్ముతున్నాడు. నమ్మకత్వం భార్య దగ్గర నమ్మకస్తుగా, భర్త దగ్గర నమ్మకస్తుగా, దళిత దగ్గర నమ్మకస్తుగా మన వ్యక్తిగా జీవితం కొనసాగించాలి. నమ్మకత్వం పోగొట్టుకుంటే జీవితంలో శాంతి నమ్మకత్వం ఇతను ఆఫీసర్ పనిచేస్తాం, ఇక్కడ నమ్మకస్తున్నాం. నేను ఎక్కడ పనిచేస్తా అక్కడ అధికారికి నిలబడి దేవునికి భయపడి ఎక్కువగా జీవితం చేసిన పని పట్ల అన్ని విషయంలో నమ్మకత్వం కాపాడుకుంటారా? నమ్మకత్వం. నేను అంటే ఈ శరీరం దేవుని ఇల్లు. ఈ శరీరం దేవుని ఇంట్లో దేవుని సన్నిధి ఉన్నది. దేవుని సన్నిధి దేవుని సన్నిధి ఇప్పుడు అందరికీ నమ్మకస్తులు ఉంటారు. వాళ్ళ నమ్మకమైన మంచి దాసులు అనిపించుకుంటారు. నమ్మకస్తులు ఉండాలనుకున్నావా? నీ వ్యక్తిగత జీవితంలో నమ్మకస్తులు బల నమ్మకం మంచి దాసులు దేవుడి గురించి నువ్వు ఆశ్చర్య ముందుకు వస్తావా? నమ్మకత్వం. పేరుతో నమ్మకస్తులు ఉన్నాను. ఆఖరి బొగ్గేశాడు. నమ్మకత్వం పోగొట్టుకున్నాడు. వాగ్దానం చేశాడు. పేరుతో వాగ్దానం చేశాడు. చచ్చిపోయిన సరే నేను విడిచిపెట్టని మరి వాగ్దానం చేశాడు. నమ్మకత్వం పోగొట్టుకున్న పేరు ఆఖరి యేసు సీరియస్ బయటికి ఏడ్చి పశ్చాత్తపడి తన నమ్మకత్వం వృద్ధి చేసినాడు. మన వ్యక్తిగత జీవితంలో మన నమ్మకత్వం బట్టి అనేక ప్రగతి రాదు. నమ్మకత్వం పోగొట్టుకోకూడదు. మనం ప్రభుత్వం పెట్టుకోం కనుక మరి రెండోది నమ్మకత్వం. మూడవదిగా దానియాలు 6:10 ప్రకారం దానియాలు వస్తున్నాడు. అతను అనేక చంపేయడం ప్రయత్నం చేశాడు. అతను మంచిగా పైకి వస్తుంటే చూడలేక అక్కడ అధికారులు అక్కడ మనుషులందరూ కూడా దానియాలు పగబట్టి చంపేయడం ప్రయత్నం చేస్తే అతను ఏం చేశాడంటే ఇంటికి వెళ్ళి మోకాళ్ళని మమ్మల్ని ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసినప్పుడు దేవుడు తీసుకెళ్ళి సింహం కూడా పాడేశాడు. దుష్టులు అతను పట్టుకున్నాయి. పడేస్తే వ్యవసాయస్తుంది సాతాను గర్జించి సింహాలు తిరుగుతున్నది. సింహాలు గర్జించింది. అయితే సింహం కూడా ముగించేసే దేవుడు కలిగించేసి సాతాను అయితే గర్జి సింహం అయితే జీవంగా దేవుడు కొత్త సింహం జీవంగా పేరు కొత్త సింహం రాసింది. ఈలోక సింహం సాతాను అయితే కొత్త సింహం వచ్చి దాని కోర తీసేసింది. కొత్త సింహం యేసుక్రీస్తు ఈలోక నుంచి అంటే నీకు విరోధిస్తుంది అని చెప్తే
దేవుడికి తోడుగా ఉంటే అది ఆ యొక్క సింహం నోటి నుంచి దేవుడు తప్పించాడు. ఇంచేత ప్రార్థనపడు, దానిని ప్రార్థనపడు మొగాళ్ళని ప్రార్థన చేసే కాబట్టి తప్పించాడు. అప్పటి దేవుడి నుంచి తప్పించాడు, సింహం నుంచి తప్పించాడు, సాధన నుండి తప్పించాడు దేవుడు. కానీ వ్యక్తిగత జీవితం ఏది మీద కూడా ఏ పరిస్థితి వచ్చినప్పుడు కూడా భయపడు. నీ విరోధస్తు నీ మీద పన్నాగం పని నేను ఏదో అనిపిస్తారు. కానీ వ్యక్తిగత జీవితం, నీ ప్రార్థన జీవితం, నీ విశ్వాస జీవితం, నీ ఆత్మీయ జీవితం కాపాడుకుంటే ఏ శాతాన్ని తక్కువ ఏది కూడా నీ ఏమి చేయదు. నీ విరోధంగా నీ గురించిపడిన ఏ ఆయన వద్దలేదు. దానికి నేను విరోధంగా ఉన్న వ్యక్తులే మన తిరిగి దానికి ప్రార్థించేది, నువ్వు కూడా ప్రార్థించేది. నేను సైతాన్ని గర్జించిన వాళ్ళని తెలుస్తుంది కనుక ఆ గర్జించినప్పుడు పల్లెకి వస్తూ వచ్చింది. అదేంటనగా రేపసాల్సింది గర్జి సింహం కనుక కొలమ సింహం పల్లెకి దిగి వచ్చింది అని వేసుకో. ఆ యొక్క కష్టాన్ని బాధ దేవుడు ఆ యొక్క సింహాలను ముగించేశారు. వీళ్ళ సంబంధించిన సాతాను ఎందుకంటే ఈనాడు సంబంధం సాధన విన్నా చూస్తాను. కానీ పల్లె సంబంధాలు మరి సింహం పల్లె సంబంధమైన సింహం వాళ్ళ జీవంగా దేవుడు అంతే వచ్చి ఆదుకున్నాడు, అపాయాన్ని తప్పించాడు. అంటే ఎవరైతే ఆయన విరుద్ధంగా మాట్లాడి సింహంపై పడతారు వారు ఆఖరికి చనిపోయారు. కానీ మన వ్యక్తిగత జీవితం మన నీతిమానం ముందుంటుంది. దాన్ని నేర్పించింది ప్రార్థన, దాని ప్రార్థన శక్తి కలిగి ఉన్నాను. ప్రార్థన శక్తి కలిగితే ఏది కూడా ఇది విరోధంగా నిలిచిపోయిన ఏ ఆయుధము వృద్ధులకు కనుక ఈ వ్యక్తిగత జీవితం ప్రార్థన శక్తి కలిగితే ప్రదేశంలో నేను పొందగలను. ప్రార్థన పరిస్థితి మార్చడం, ప్రార్థనకి సహకారం చేస్తే ప్రార్థన సమస్యను జయించగలం. మన వ్యక్తిగత జీవితం ప్రార్థన ఎంతవరకు ప్రార్థన తగ్గిపోయాము, ప్రార్థన సహాయపడతాం, ప్రార్థన చేయబోతాం. వ్యక్తిగత జీవితం ప్రార్థన శక్తి పొందారు. ప్రార్థన శక్తి ప్రార్థన చేయడం ప్రార్థన జీవితం మరి ఆ నీళ్ళు ఆపబడినట్టు కనుక మన ప్రార్థన జీవితం ప్రార్థన కొనసాగడం. అనేక మంది భక్తులు ప్రార్థనలే అనేక మేల్పడరు. ఈ ప్రతి సమస్యకు వేసే జవాబు ప్రార్థన శక్తికి జవాబు ఇస్తుంది. ప్రార్థన శక్తి ఉంటే ఉద్యోగంలో మీ విరోధస్తులు నోరు మించేస్తారు దేవుడు. వాళ్ళు మీ కాళ్ళ దగ్గర వచ్చి పడతారు, దాని కాళ్ళ దగ్గర వచ్చి పడతారు. మీ ఎక్కువ జీవితం ప్రార్థాత్మకంగా ముందు సాగిపోయి ప్రాంతంగా ఉత్తమవుతుంది. నాలుగోది ఓర్పు కలిగి ఉన్నారు. అదే యోగు దేవుడు తన జీవితంలో ఎంతో అనారోగ్యం వచ్చినప్పుడు కూడా, భార్య దేశించినప్పుడు కూడా, స్నేహితులు దూషించినప్పుడు కూడా, ఇతరులందరూ కూడా విడిచి వెళ్ళిపోయినప్పుడు కూడా, భార్య దూషించినప్పుడు కూడా, స్నేహితులు విడిచిపోయిన ఎవరందరూ విడిచిపోయినా మిగిలిపోయినప్పుడు కూడా నేను ఓర్చుకున్నాను. భార్య ఇట్లా మాటలు ఓర్చుకున్నాను. స్నేహితులు నిందించారు, ఓర్చుకున్నాడు. అందరూ నెరవేరాలను కూడా వెళ్ళిపోయారు. అంత ఏకైతే ఓర్చుకున్నాడు. ఓర్పు దాని చేయండి. ఓర్పు ఎంతో మంచిగా ఓర్చుకుంటాం. ఇక్కడ చూసిన బాధ సమస్య వచ్చింది, రోగం వచ్చింది, కాలు జబ్బు వచ్చింది, కానీ అనారోగ్యం వచ్చిందని బాధపడుతున్నామో వద్దు. ఓర్చుకో. ఏ పరిస్థితి ఓర్చుకుంటే గొప్ప కార్యం చూడగలరు. ఓర్పు గొప్ప కార్యం చేస్తుంది. గమనించలేక ఓర్చుకో. అనారోగ్యం వచ్చింది, ఓర్చుకో. బాధ వచ్చింది, నింద వచ్చింది, స్నేహితులు నింద వచ్చింది, ఏదో పాపం చేశారు, అందుకే ఇది అనిపిస్తుందని స్నేహితులు దూషించారు, ఓర్చుకున్నాను. ఏమని నోటి మాట చేస్తాను, పాపం చేయలేదు. ఓర్పు నీ జీవితం, నా జీవితం ఓర్పు కావాలి. సంసార జీవితం, విశ్వాస జీవితం, ఆత్మీయ జీవితం ఓర్చుకుంటా. ఓర్పు గొప్పగా జరిగింది. ఓర్పు కలిగిన వ్యక్తి జీవితం ఓర్చుకున్నారు. సోదరు ఓర్చుకున్నాను కనుక మన తిరిగి వ్యక్తిగత జీవితం ఎన్నంత ఆశ పొందారు, ఎన్నంత దీవెన పొందారు. సోదరు నీ వ్యక్తిగత జీవితం
ఓర్చుకుంటావా? ప్రతి విషయంలో ఓర్చుకో. ఎవరు ఏమనుకోలేదు, కుటుంబాలు కానీ స్నేహితులు ఏ విషయం సరే, ఏ విషయం శోభించలేదు, ఏది అనారోగ్యం ఓర్పు ఓర్పు కావాలి. ఇందా అన్నిటి దాకా నేను ప్రాపడుతున్నాను. ఓర్చుకుంటావా? ఓర్పు కావాలి. ఓర్చుకుంటావా? నువ్వు ఓర్చుకోలేక మీరు మన తాగి చచ్చిపోవాలనుకున్నావా? వద్దు వద్దు అక్కడ కాదు. ఓర్చుకుంటే మన తిరిగి దేవుడు దీవిస్తాడు. తర్వాత మూడోదిగా పరిశుద్ధత. ఆయన ఐదోదిగా పరిశుద్ధత. యేసేపు నాకు ఇస్తున్నాడు. అతను ఒక ఇంట్లో పొలం ఇంట్లో ఉన్నాడు. పొలం భార్య అతను ఖండేసి అతను పాపం చేయమని ప్రేరేపించింది. పులిగొట్టింది వచ్చి పాపం చేయమని పొలం చేసింది. అది ఏం చేశాడు? అతను అక్కడి నుంచి ఏమనంటే అధికారం నాశనం కుటుంబం తెచ్చాడు. ఇంత దుష్కార్యం పడికట్టుకున్నా దుష్కార్యం చేయలేదని అక్కడి నుంచి పారిపోయాడు. యేసు అంటే పరిశుద్ధత కాపాడుకోండి. యేసు నీతిమంతుని పరిస్థితి కొమ్మని బైబిల్లో నీతిని కాపాడుకుని, భక్తిని కాపాడుకుని, విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. అన్ని విషయాలు కాపాడుకున్నాడు. పరిశుద్ధత కాపాడుకున్నాడు. పారిపోయాడు. కనుక మనకు తెలియదు పరిశుద్ధత లేకుండా దేవుడికి ఇష్టం అసాధ్యం. పరిశుద్ధత లేకుండా దేవుడికి ఇష్టం అసాధ్యం. పరిశుద్ధత కాపాడుకున్నాం. మన పరిశుద్ధత కాపాడుకుందాము. నీతిమంతుడు తీర్చే దేవుడు రక్తం కడగబడ్డాడు, కనబడ్డాను, పరిశుద్ధ పొందాను, పరిశుద్ధత కాపాడుకుందాం. ఆఖరు పరిశుద్ధత కాపాడుకుందామా? మన జిల్లాక నీ దేవుడి బిడ్డ ప్రభుత్వ పరిశుద్ధి కాపాడుకుందామా? అని చెప్పి ప్రేమలతో కలిగి ఉన్నాను. క్రైస్తవులు ప్రేమలతో ప్రేమించడు. దేవుడు లోకమంతో ప్రేమించడు. మంచి సమయం దేవుడు లోకమంతో ప్రేమించండి అని చెప్పి రాళ్ళతో కట్టుబడ్డ పాపాస్త్రీని ప్రేమించాడు. చేసుకోడు పాపాస్త్రీని క్షమించాడు, దీవించాడు. అలాగే మరి సమయస్త్రీని దేవుడు ప్రేమించాడు, క్షమించాడు, దీవించాడు. దేవుడు ప్రేమించే దేవుడు. ఎంత పాపైనా సరే ప్రేమించే సమాజం, ఎంత లోకైనా సరే ప్రేమించే సమాజం. పాపని ప్రేమిస్తాడు, పాపాన్ని ద్వేషిస్తాడు. యేసుప్రభువు పాపని ప్రేమిస్తాడు, పాపాన్ని ద్వేషిస్తాడు. నేను ప్రేమతత్వంగా లేదు, జీవంగా లేదు. నేను ప్రేమిస్తాం చెల్లి. నేను అంత పాపం చేసినప్పుడు కూడా, అంత పాపం చేసిన దేవుడు దూరం ఉన్నప్పుడు కూడా, ఎంత దూరం ఉన్నప్పుడు కూడా దేవుడిని ప్రేమిస్తున్నాను. నీ ప్రేమతో దేవుడు లోకమంతో ప్రేమించాడు. కాగా దిక్కుమానందు విశ్వాసించుకోడు నశింపుగా నిత్యం పొందుతాడు. వేపడి ఆహార్త రాయబడి దేవుడు ప్రేమించాడు. ప్రేమ సమస్త పాపం కప్పును, ప్రేమ సమస్త పాపం కప్పును. ప్రేమ దగ్గర వస్తావా? యేసు ప్రేమమేడు, ప్రేమించే దేవుడు. ఈ దేవుడిని దూరం తీసుకెళ్తాను. నేను శాశ్వతాన్ని ప్రేమ దగ్గర ప్రేమించుతున్నాడు. నా ప్రేమ శాశ్వతం. ఈరోజు సమయం ప్రేమ కాదు, అధికారులు అన్ని ప్రేమ కాదు, ఈరోజు సమయం ప్రేమ కాదు. సినిమా ప్రేమ, టీవీ ప్రేమ, సెల్ ఫోన్ ప్రేమ, రకరకాల ప్రేమ లోపలనే. ఆ ప్రేమ కాదు. ఇలాపై అగాపే ప్రేమించే దేవుడు, మీరు చూసేసే దేవుడు కాదు. శాశ్వత ప్రేమను ప్రేమించారు. ఇది నీకు ఉంచేదాడు. ఆఖరిగా కృతజ్ఞత కలిగిన విశ్వాసం, కృతజ్ఞత కలిగి ఉంటారు. కృతజ్ఞత కలిగి ఉంటారు. 10 మంది విశ్వాసం దేవుడు బాగు చేసేప్పుడు బాగుపడ్డారు, వెళ్ళిపోయారు. 10 మంది కూడా వెళ్ళిపోయారు. దాన్ని ఒక్కరికి వచ్చి కృతజ్ఞత చెల్లించారు. ఇక్కడ 9 మంది కూడా వెళ్ళిపోయారు. ఈ దినాల్లో చాలా మంది యేసు ప్రార్థిస్తుంటారు, మరణం చూస్తారు. అనేక భాషగా ప్రార్థిస్తే అది వారి విశ్వాసం ద్వారా, భాషగా ప్రార్థన ద్వారా కానీ, వారి విశ్వాసం ద్వారా కానీ అనేక విషయాలు మేల్కొంటారు. మేల్కొని మళ్ళీ తిరిగి వచ్చి కృతజ్ఞత చెల్లించు అని ఒక్కడే చెల్లించు. 10 మంది కృష్ణ బాగుపడ్డారు. ఇక్కడ ఈ దినాల్లో చాలా మంది కూడా లగ్నంలో అనేక మేలు పొందుతారు, అనేక ఆశీర్వాదాలు, అనేక మేలు, అనేక ఆశీర్వాదాలు ఇంటిపడతారు. అనేక తిరిగి రాదు. నేను కృతజ్ఞత కలిగిన కొన్ని కూడా నేను కొన్నేళ్ళు ఎక్కుతున్నాను. ధర్మకార్యాలు అన్ని కూడా దేశం చేయండి. నేను కొన్నేళ్ళు నీకు ముందు తీర్చున్నాను. నేను మన యొక్క జీవితంలో విషయాలు కాకుండా నేను కృతజ్ఞత చెల్లించుకుంటాను. స్వరసారి మీ ప్రాంతంలో పెట్టుకుంటున్నాను. నేను కేసుకున్న 1 లక్షలు నేను చెప్పాను.
అని విన్నాక మీరందరూ కూడా నచ్చి గమనించండి. వినిన వాక్యం మీద భద్రపరుచుకుని దేవుని నాకు నిర్ణయం చేసి మరి ప్రార్థిస్తున్నామా ప్రార్థన ప్రేమస్వరూపుడి ఘనమైన మీకన్నా శుక్రవారం చెల్లించిన ఈ మంచి సాయంకాల సమయంలో తండ్రి క్రైస్తవులు ఉన్న లక్షణాలు అనే కార్యక్రమాన్ని విన్నారు. వ్యక్తి జీవితం మనిషి జరుగుతున్న విశ్వాసం, ప్రార్థన జీవితం, ఆత్మీయ జీవితం ముందు సాగి ఇంతై విశ్వాసంగా అభిషేకించండి. సహాయం చేయండి. మీ కృపాస్థాయి విలాపించుకుంటూ యేసు వ్యక్తించిన తండ్రి ఆమేన్ ఆమేన్. ఇప్పుడు మన తండ్రికి దేవుని కృప యేసు సాయి ప్రేమ పరిశుద్ధ కృపస్తుంది మనందరికీ సదా తోడేదని కాక ఆమేన్. ఇప్పుడు మీ సోదరుడు జీ సుందరరావు రాజపేట కాకినాడ ఏపీ ఇండియా మీకు అనిపిస్తుంది సార్. మరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరికీ నాకు తెలుస్తూ మీ దగ్గర సలహా తీసుకుంటున్నాను.